ఉద్యోగి ఆకలి కేకలు 7 నెలలుగా అందని జీతం. పురుగుల మందు తాగిన పారిశుద్ధ కార్మికుడు. ఆత్మహత్యలు వద్దు పోరాడదాం హరీష్ రావు. ఓ సిగ్గులేని ప్రభుత్వమా, ఆఖరికి ఈ పారిశుద్ధ కార్మికులే తెల్లారు లేస్తే హైదరాబాద్ రోడ్లు కావచ్చు, వరంగల్ రోడ్లు కావచ్చు, తెలంగాణలో సిటీలుగా పిలబడుతున్న ప్రతి ఒక్క రోడ్డును లేదా గ్రామ స్థాయిలో ఉండే సిబ్బంది వాళ్ళు ఊడిస్తేనే మన ముఖం గల సబ్బుతో గడుపుకున్నట్టు వాళ్ళు కూడా ఈ రోడ్లను ఊడిస్తేనే శుభ్రంగా కనబడుతున్నాయి. పారిశుద్ధ కార్మికుల జీతానికి కూడా దొంగిలిస్తున్న దొంగ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇదా అనామి పాలన? ఇది అంటే ఇందిరమ్మ పాలన అంటే పారిశుద్ధ కార్మికులను కూడా చంపుకోవడమే ఇందిరమ్మ పాలన. ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే ఇందిరమ్మ రాజ్యమా? ప్రజాపాలన అంటే ప్రజలను తిప్పల పెట్టడమా? మాకు అర్థం కాలే ఇన్ని రోజులు. ప్రజాపాలన అంటే ప్రజలను తిప్పల పెట్టి ప్రజలను ఆగం చేసి రోజుకోలు ఆత్మహత్య చేసుకోవడం. ఒకళ్ళు రైతు భరోసా వాళ్ళు లేదని ఒకళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి, రుణమాఫీ రాలేదని ఒకళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి, పారిశుద్ధ కార్మికులు మాకు జీతాలు రావాలేదని వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? నువ్వు చెప్తున్న ప్రజాపాలన ఇదేనా రేవంత్ రెడ్డి గారు? ఇంత దుర్మార్గమా? 7 నెలలుగా మీ ఎమ్మెల్యేలకు ఒక్క నెల శాలరీ వరద బాధితుల కోసం వదులుకోమంటేనే ఒక్కడు వదులుకుంటలేడు. మరి 7 నెలల శాలరీ ఎందుకు వదులుకోవాలి? సిగ్గు అనిపించలేదు? ఆయన రెక్కల కష్టాన్ని వాడుకొని, ఆయన పని వాడుకొని సిగ్గు లేకుండా ఆయన 7 నెలల శాలరీని దొబ్బి తింటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మంత్రులు మీకు సిగ్గు లేదా? 7 నెలలు అంటే ఏం తినాలే? వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోర్రి. దొంగలారా, మీకు కొడుకులు ఉన్నట్టు, మీకు బిడ్డలు ఉన్నట్టు, మీకు భార్య ఉన్నట్టు ఆయనకు భార్య బిడ్డలు కుటుంబం ఉండదా? 7 నెలలు అంటే తమాషాలా? 7 నెలల నుండి జీతాలు ఇయ్యరా? వాడెవడు ఆకునూరు మురళి ఇంకోడు నెల శాలరీ పడుతుందంటే మేము పోరాడినాం అన్న. ఎక్కడ్రా మీరు పోరాడింది? చిన్న చిత్తక వాళ్ళకు జీతాలు పడతలే అంటే మీరు ఎక్కడ్రా పోరాడింది? జీతాలంటే గ్రేడ్ 1 ఆఫీసర్లకు రావడమా? గ్రూప్ 2 ఆఫీసర్లకు రావడమా? ఐపీఎస్లకు లేకపోతే పోలీసులకు ఫస్ట్ రోజు జీతాలు పడతారే జీతాలు పడ్డట. బండి సంజయ్ ఆయన కూడా మాట్లాడింది నిన్న, కేసీఆర్ మీద మేము పోరాడింది ఫస్ట్ రోజు జీతాలు వస్తున్నాయి, అది మా ఘనత అంట. సిగ్గులేని విధవల్లారా, బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ఆడ ఆకునూరు మురళి కావచ్చు, ఇంకోటి కావచ్చు, దీనికి సమాధానం చెప్పుర్రా మీరంతా? సమాధానం చెప్పాలా మీరు? 7 నెలలు అంటే ఏంది? ఒక రోజన్నా తినకపోతే ఆగమాగం అవుతాం మనం. నీకు వచ్చి పని చేయాలి, ఊడవాలి, పోవాలి, 7 నెలలుగా జీతం ఇవ్వవా? ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా కొట్లాడాలి.